హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మనకు దూరం అయ్యి 18 ఏళ్ళు అవుతుంది. 2008లో ఆయన తనువు చాలించాడు. 18 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఆయన గురించి ప్రతి సంవత్సరం జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. అంటే వారసులు లేకపోయినా కూడా, అంటే ఆయన వారసులు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనవళ్ళు వాళ్ళు ఉన్నారు. కానీ సినిమా రంగంలో ఆయనకి వారసులు ఎవరు లేకపోయినా కూడా ఇప్పటికీ కూడా 18 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అంటే అది అసలు ఏ హీరోకి జరగనటువంటిది. ఇప్పుడు ఉదాహరణకి మనం అంటే కంపేర్ చేయడం అని కాదు. ఇప్పుడు కాంతారావు గారు కూడా ఎంత గొప్ప హీరోనో మనకు తెలుసు. ఆయన కూడా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ! ఆయన 2023కి ఆయన శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి యాక్చువల్‌గా. కానీ మరి ఒక ఎన్టీఆర్ శత జయంతి లేదంటే ఒక ఏఎన్నార్ శత జయంతి నిర్వహించినట్టుగా ఈ స స కాంతారావు శత జయంతిని ఎవరైనా నిర్వహించారా? కానీ ఇంకా సోహన్ బాబు శత జయంతికి ఇంకా దాదాపుగా ఒక 10 సంవత్సరాలు టైం ఉంది. అయితే డెఫినిట్‌గా అప్పటికి కూడా ఈ ఇదే అభిమానం ఉంటదని సోహన్ బాబు శత జయంతి అఫ్‌కోర్స్ మన సూపర్ స్టార్ కృష్ణ శత జయంతి వేడుకలు అత్యద్భుతంగా చేస్తారు. ఎందుకంటే ఆయనకు వారసులున్నారు. మహేష్ బాబు ఉన్నాడు, సుధీర్ బాబు ఉన్నాడు, ఇంకా రమేష్ బాబు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాబట్టి కృష్ణ గారికి శత జయంతి ఘనంగా జరుగుతది. అందులో డౌట్ ఏం లేదు. కానీ వారసులు లేకుండా కూడా సోహన్ బాబుకి ఈ రకంగా ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం ఆయన్ని స్మరించుకోవడం, ఎక్కడో ఒక చోట విగ్రహావిష్కరణలు చేస్తుండడం, ఇవన్నీ మనం చూస్తున్నాము. నిజంగా ఇది సోహన్ బాబు ఫ్యాన్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి ఒక గొప్ప విషయం. నిన్న హైదరాబాద్‌లో సోగ్గాడు 50 సంవత్సరాలు విడుదలై 50 సంవత్సరాలైన సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా అసలు అద్భుతం అని చెప్పాలి దానికి. సోగ్గాడు సినిమాలో నటించినటువంటి జయచిత్ర, ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించినటువంటి జయసుధ, వీళ్ళు ఇద్దరు రావడంతో పాటు ఇంకా సోహన్ బాబుతో సినిమాల్లో నటించిన కొంతమంది హీరోయిన్లు రాధిక, ప్రభ, సుమలత ఇలాగ అంటే మరీ ఎక్కువగా సోహన్ బాబుతో సినిమాలు నటించకపోయినా కూడా వాళ్ళతో సోహన్ బాబుతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ రావడం, సుశీలమ్మకి ఆ సందర్భంగా ఒక ఘన సత్కారం చేయడం, ఇంకా శోభన్ బాబుతో సినిమాలు తీసినటువంటి రాశి మూవీస్ నరసింహారావు కానీ, సోగ్గాడి సినిమాని ప్రొడ్యూస్ చేసిన రామానాయుడు తనయుడు సురేష్ బాబు, ఇలా వీళ్ళందరూ రావడం అంటే అసలు ఇంత ఘనంగా నిర్వహించడం అనేది మామూలు అంటే ఒకటి ఘనత సోహన్ బాబుకి ఫస్ట్ క్రెడిట్ గోస్ టు సోహన్ బాబు అయితే, దాన్ని ఇంత ఘనంగా నిర్వహించి సక్సెస్ చేసినటువంటి సోహన్ బాబు ఫ్యాన్స్‌ని మనం ఖచ్చితంగా అభినందించాలి. వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే అప్పట్లో సోగ్గాడు సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి అంటే ఈ తరం వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో అంటే తెలుగు సినిమా చరిత్రలో సంచలన విజయాలు సాధించినటువంటి చిత్రాల జాబితాలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం సోగ్గాడు. ఆ సినిమా విడుదలయ్యి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడం, మళ్ళీ ఆ సినిమాని ఇప్పుడు అంటే అంటే జనరల్‌గా సురేష్ బాబు మంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి దానికున్న పొటెన్షియాలిటీని సోహన్ బాబు ఫ్యాన్స్‌లో ఇప్పటికి కూడా ఇంత జోష్ ఉంది, ఇన్ని లక్షల మంది ఆయన్ని ఇంకా అభిమానించే వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆ సినిమాని అంటే ఒక నివాళిలాగా, ఒక దీనిలాగా ఆ సినిమాని ఫస్ట్ టైం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి మొట్టమొదటిసారిగా ఒక సినిమాని రిలీజ్ చేయడం అనేది సోగ్గాడితో శ్రీకారం చుట్టుకుందని చెప్పొచ్చు. అది కూడా ఒక రికార్డు. సురేష్ ప్రొడక్షన్‌కి సంబంధించినటువంటి అదొక రికార్డు. ఎందుకంటే వాళ్ళ బ్యానర్‌లో ఎన్నెన్నో గొప్ప సినిమాలు 'ప్రేమనగర్' కావచ్చు, 'రాముడు భీముడు' కావచ్చు, 'శ్రీకృష్ణ తులాభారం' కావచ్చు, తర్వాత 'ప్రేమించుకుందాంరా', 'బొబ్బులి పులి' ఇలా ఎన్నో సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు ఆడిన సినిమాలు ఉన్నా కూడా ఈ సినిమాతోటే రిలీజ్ అనే ఇది శ్రీకారం చుట్టుకోవడం అనేది ఒకటి ఆ ఘనత కూడా సోహన్ బాబుకే దక్కుతుంది. నిన్న పరుచూరి గోపాలకృష్ణ కానీ వీళ్ళందరూ సోహన్ బాబు గురించి అంత గొప్పగా మాట్లాడుతుంటే, జయసుధ కానీ అప్పటి రోజుల్ని నెమరు వేసుకుంటూ సోహన్ బాబు గారు ఇచ్చిన సలహాలు, సూచనలు గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు ఇచ్చిన ప్రసంగాలు కానీ,
వాళ్ళు నెమరు వేసుకున్నటువంటి జ్ఞాపకాలు గానీ, సోహన్ బాబు ఫ్యాన్స్‌కే కాదు, సినిమా లవర్స్ అందరికి కూడా ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే దీనిలాగా మనం చెప్పొచ్చు. అంటే ఇంక 'సోగ్గాడు' సినిమా అనేది సోహన్ బాబు కెరీర్‌లోనే ఒక కలికితురాయి లాంటి సినిమా. అంటే ఆయన బ్యా ఆయన కెరీర్‌లో ఎన్నో గొప్ప విజయాలున్నాయి. 'మానవుడు', 'దానవుడు', 'ఖైదీ బాబాయ్' ఇలాగ 'తహసీల్దార్ అమ్మాయి' మొదలుకొని 'సోగ్గాడు' వరకు 'జీవనజ్యోతి'. 'జీవనజ్యోతి' కూడా అప్పట్లో మొత్తం ఇండస్ట్రీ రికార్డులన్నిటిని కూడా బ్రేక్ చేసిందని చెప్తారు. దాదాపు ఒక 3, 4 సంవత్సరాలైతే సోహన్ బాబు సెకంగా చెప్తారు. ఆయన ఏ సినిమా యాక్ట్ చేస్తే, ఏ సినిమాలో యాక్ట్ చేసినా కూడా ఆ సినిమా 100 డేస్, 150 డేస్, 200 డేస్ ఆడిన ఇది మనకి చరిత్రలో నిక్షిప్తమై ఉండడం మనం చూస్తుంటాం. ఏదేమైనా 'సోగ్గాడు' సినిమా 50 సంవత్సరాలు విడుదలై 50 సంవత్సరాలైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఎక్కడెక్కడి నుంచో సుమలత బెంగుళూరు నుంచి, జయలలిత చెన్నై నుంచి ఇలాగ ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి హీరోయిన్‌లందరినీ తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. బహుశా దానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా ఈ ఫ్యాన్సే తలా కొంత వేసుకొని భరించి ఉంటారేమో అని నాకనిపిస్తుంది. నిజంగా ఇంత ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈవెన్ సోహన్ బాబు వారసులు కూడా డాక్టర్ సురక్షిత్ అని, తర్వాత సౌరభ్ అని ఇద్దరు మనవళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సోహన్ బాబు గారి అబ్బాయి కూడా నిజానికి ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ఉంటే బావుండేది. ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి సోహన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్‌కి మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.